సత్యమూర్తి గారి బడ్జెట్ సంబంధించిన దానిపైన ఇప్పుడు మనం జీవీ రెడ్డి గారు కావచ్చు, లేకపోతే లంకా దినకర్ గారు ఆర్థికంగా ఈ అంశాలపైన, రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపైన ఈ రోజు కాదు గత 5 ఏళ్ళు ఏ రకంగా తాకట్టు పెట్టారు, ఎంత అప్పులు చేశారో చాలా క్లియర్గా ఎప్పటికప్పుడు చెప్తూ వచ్చారు. కానీ ఏదో మొత్తం మా మీద తప్పుడు ప్రచారం చేశారు అనేటువంటి వ్యవహారాన్ని ఇప్పుడు చెప్తూ ఇప్పుడు ఆర్గనైజ్డ్ క్రైమ్ అని చెప్పి దానికి ఒక పేరు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. సో ఇక్కడ ఎవరు చేశారు ఆర్గనైజ్డ్ క్రైము? అంటే జగన్మోహన్ రెడ్డి ఏమనుకుంటున్నాడంటే మొత్తం తన 5 సంవత్సరాల పరిపాలనని ప్రజలు అప్పుడే మర్చిపోయారు, మనం ఏది చెప్పినా చెల్లుతుంది అనుకుంటున్నాడు. నేను ఒకటే సింపుల్ క్వశ్చన్, జీవీ రెడ్డిను లంకా దినకర్ గారు చెప్పిన దానికి యాడింగ్ ఏంటి అంటే, ఎఫ్ఆర్బిఎం లిమిట్స్ పెంచమని జగన్మోహన్ రెడ్డి ఎన్నిసార్లు అడిగాడు కేంద్రాన్ని? ఎఫ్ఆర్బిఎం లిమిట్స్ ని పెంచమని ఎందుకు అడిగాడు? అంటే అప్పులు తెచ్చుకోవడానికి లిమిట్లు పెంచమని అడుగుతున్నాడు. ఎందుకు అడిగాడు? దీనికి స్ట్రైట్ గా ఆన్సర్ చెప్పాలి జగన్మోహన్ రెడ్డి. ఎఫ్ఆర్బిఎం లిమిట్ లోపల ఎప్పుడైనా అప్పు చేశాడా? ఎప్పుడు చేయలే. ఏ క్వార్టర్లో కూడా ఎఫ్ఆర్బిఎం లిమిట్ లోపల చేయలేదు అప్పు అతనున్న 5 సంవత్సరాల కాలంలో. కరోనా సమయంలో కేంద్ర ప్రభుత్వం ఎఫ్ఆర్బిఎం లిమిట్ ని ఎగ్జంప్షన్ చేస్తే దాన్ని వాడుకున్నాడు. రైతులకి కరెంట్ మీటర్లు పెడితే నీకు ఇంకో 1% పెంచుతామంటే రైతులకి మీటర్లు పెట్టాడు, వ్యవసాయ విద్యుత్ మీటర్లు పెట్టాడు. అంటే ఇటువంటి వాటి చెత్తపన్ను వేస్తే నీకు ఒక 1% పెంచుతామంటే చెత్తపన్ను వేసాడు. అంటే ఇన్ని విన్యాసాలు అప్పులు తెచ్చుకోవటానికి చేసిన ఈ జగన్మోహన్ రెడ్డి ఈ రోజునొచ్చి నేను అప్పులు చెయ్యలేదు అని పచ్చి అబద్ధాన్ని చెప్తున్నాడు. ఏ రోజునైనా 5 సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి ఏ రోజునైనా పంచాయతీలకి కేంద్రం ఇచ్చిన గ్రాంట్ ని నేరుగా విడుదల చేశాడా? కూటమి ప్రభుత్వం వచ్చిన మొదటి 2 నెలల్లోనే పంచాయతీలకు ఇవ్వాల్సిన బకాయిలన్నీ రిలీజ్ చేసింది. ఎందుకు చేసింది అంటే గ్రామ స్వపరిపాలన మీద జగన్మోహన్ రెడ్డికి నమ్మకం లేదు. అంటే ఎవరి దగ్గర ఫండ్స్ ఉండకూడదు, మొత్తం అన్ని దివాలా తీయించాడు. అన్ని వ్యవస్థలు దివాలా అవుతున్నాయి. నరేగా ఫండ్స్ ను కూడా డైవర్ట్ చేసుకొని అన్ని రకాలుగా మిస్యూజ్ చేసిన గవర్నమెంట్ ఏదైనా ఉంది అంటే అంతెందుకండి, అమరావతికి వచ్చిన నిధులు కానీ, పోలవరంకి వచ్చిన నిధులు కానీ అవి కూడా డైవర్ట్ చేసుకొని మొత్తం అంతా కూడా అప్పుల ఒకటే అప్పు. అంటే ఇందాక నుంచి జీవీ రెడ్డి గారును లంకా దినకర్ గారు కొంత ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇంకోటి ఏంటంటే మొత్తం ఎంప్లాయీస్ కి ఇవ్వాల్సిన డిఏ బకాయిలు 2 డిఏ బకాయిల గురించి ఆయన చెప్తున్నాడు. చంద్రబాబు నాయుడు వెళ్ళిపోయే నాటికి అంటే 2019లో 2 డిఏ బకాయిలు ఇవ్వలేదని. నువ్వు ఎన్ని డిఏ బకాయిలు పెట్టావు? ఆరోగ్యశ్రీ గురించి చెప్తున్నాడు. చంద్రబాబు నాయుడు 400 కోట్లు ఇవ్వలేదని. నువ్వెంత పెట్టావు? 2200 కోట్ల రూపాయలు అప్పు పెట్టాడు ఆరోగ్యశ్రీలో. ఆరోగ్యశ్రీ మా నాన్న తెచ్చాడు అంటావు. మీ నాన్న తెచ్చిన దాంట్లో 2200 కోట్ల రూపాయలు అప్పు పెట్టిపోయావు. అవి ఎవరు తెచ్చారు? ప్యాడీ ప్రొక్యూర్మెంట్ కోసం రైతుల నుంచి ధాన్యం సేకరించి నువ్వు బకాయి పెట్టి దాదాపు 8 నెలలు 9 నెలల పాటు రైతులు అలో లక్ష్మణాన్ని ఏడిస్తే చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత 1657 కోట్ల రూపాయలు ధాన్యం సేకరణ బకాయిల్ని రిలీజ్ చేశాడు. మరి ఇవన్నీ ఎందుకు చెప్పు? ఇవన్నీ కూడా చెప్పాలి కదా. మొత్తం నువ్వు తీసుకొచ్చి నువ్వు మొత్తం చేసిన అప్పులు, పెండింగ్ బిల్స్, ఇంకా ఎన్ని పెండింగ్ బిల్స్ ఉన్నాయో తెలుసా? 2014 నుంచి 2019 వరకు 1,00,000 రూపాయల లోపు కాంట్రాక్టర్ల బిల్లులు కూడా పాశవికంగా ఆపేసిన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. చిన్న కాంట్రాక్టర్లు అండి,